నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, జాతరకి వెళ్ళారా? మనం ఎక్కడ వెళ్ళగలం? మేడారం జాతర వెళ్ళాలని ఉంటుంది కానీ కుదరట్లేదు. అవును, నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలి. చాలా విపరీతమైన పబ్లిక్ వచ్చారంట. జాతర అయితే అద్భుతంగా జరుగుతోంది అని అన్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన జాతరను జరిపిస్తుంది కన్నుల పండుగ. మరి ఇలాంటి జాతరలోని అక్కడ ఏదైనా మొక్కులు మొక్కుకుంటే బెల్లాన్ని ఇస్తారు, బంగారం అంటారు. యువతలే అదే బంగారాన్ని, యువతలేమో ఆ వ్యక్తిలో పిల్లలో ఎవరో ఒకరిని పెడుతుంటాం. మరి కొత్తగా చూస్తున్నాం కుక్కలను కూడా పెడుతూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని మనం సమర్థించాలా లేకపోతే విమర్శించాలా? రేపొద్దున నాకు పిల్లి అంటే ఇష్టం, పిల్లిని పట్టుకుపోతా, పాము అంటే ఇష్టం, పాముని పట్టుకుపోయేస్తా అంటే ఒక ఆలయానికి అంటూ కొన్ని ఇవి ఉన్నాయా, కట్టుబాట్లు? ఎందుకు ఉండవండి? అది గిరిజనుల పండగ కదా, చాలా పెద్దది. అసలు సమ్మక్క సారక్క అంటే చాలా పెద్ద పండగ. మనకు కూడా ఇష్టమే, ఎందుకంటే నాకు కూడా బెల్లం వస్తుంది ఎవ్రీ ఇయర్. కొంచెం ఎవరో ఫ్రెండ్స్ ప్రసాదంగా తీసుకుని అది మనకి చాలా పవిత్రంగా భావిస్తాం మనం. అయితే ఇవాళ ఒక కుక్కను కూర్చోబెట్టి టీనా శ్రావ్య అన్న అమ్మాయి పేరు, ఒక అమ్మాయి ఏదో మరి హీరోయిన్ అంటున్నారు తెలీదు. అమ్మాయి ఏదో మొక్కుకుందిట కుక్క కోసం. ఆ కుక్కను కూర్చోబెట్టి దానికి ఆ కుక్క వెయిట్ కి బెల్లం ఆవిడ సమర్పించింది. చాలా తప్పు కదా. ఇప్పుడు వాళ్ళని అవమానించినట్టే అంటున్నారు. ఇప్పుడు మీరు తప్పంటే మరి కుక్కను అవమానించారని అంటారు. ఆ కుక్కను అవమానించారా లేదా నాకు అనవసరం అండి. అక్కడ వాళ్ళు చెప్తున్నారు అంటే కుక్క మనిషి సమానం, అంటే మనిషి కంటే కుక్క ఎక్కువ సమానం అంటారేమో నాకు తెలీదు. అందుకని నేను ఆ విషయం జోలికి వెళ్ళను. కానీ నమ్మకం వేరు, ఇలాంటి పనులు చేయటం వేరు. మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అక్కడ ఇద్దరు నిల్చుని ఉన్నారు వెనకాల సెక్యూరిటీ లాగా. అక్కడ అంటే పని చేసే వాళ్ళ, మరి అక్కడ మనకు తెలియదు ఆలయానికి సంబంధించిన వాళ్ళు. పూజారి అయితే మనకు కనిపించలేదు. అక్కడ మామూలుగా మొక్కులు విడిగా పక్కకి చెల్లిస్తారు కదా, ఆ ప్లేస్ లో మనం చూసాము. కానీ చాలా తప్పు కదండి. మరి ఇది ఇలాంటి సంప్రదాయం ఉందా లేదా? ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు కొత్తగా వీళ్ళు తెరదీస్తున్నారా? మరి ఇవాళ ఈవిడిని అనుమతిస్తే రేపు ఇంకో 100 కుక్కలను అనుమతించాలా? లేకపోతే ఇంకే జంతువులను అనుమతిస్తారా? మరి రేపు పొద్దున ఏ గుర్రాన్నో లేకపోతే ఇంకేదో తీసుకొచ్చి ఇంకా అంటే లేదు, మనిషి వితండవాదానికి వెళ్తాడు కదా, వెళ్తారు. అది నేను అనేది. అందుకని అసలు ఎవడు అనుమతి ఇచ్చాడు దీని మీద? మరి సీతక్క గారు స్పందించాలి. తప్పకుండా. తప్పు కోసం కాదు, సీతక్క గారు దగ్గరుండి పాపం ఈసారి గద్దెలు కట్టారు, అమ్మవార్లకి చక్కగా అన్ని చేశారు కదా, చాలా అద్భుతంగా చేశారు. కాబట్టి ఇది అయితే భక్తుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయండి. ముఖ్యంగా అక్కడ ఆ పండగ చేసుకునే వాళ్ళు, అది ఎవరి సంప్రదాయమో వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు ఇట్లాంటి పని చేయటం ఏంటని. అసలు ఎవరు ఎలో చేశారు? పైగా వాళ్ళ అమ్మ సమర్థించుకుంటోంది, లేదు మొక్కుకున్నాము అని. అదే మొక్కది తప్పు కదా. ఆ అమ్మాయి మొక్కుకోవాలి. ఓకే, నా ఎత్తు బంగారం ఇస్తాను మొక్కుకో, నీ కుక్క కోసం నువ్వు మొక్కుకో. అదేంటది అసలు? ఇలాంటి కొత్త సంప్రదాయాలకు ఎవరు కూడా అంగీకరించకండి, వితండవాదానికి మీరు తెరదీయకండి. అంటే ఇప్పుడు సంస్కృతి సంప్రదాయాలు ఒక పక్క బూజు పట్టిపోతున్నాయంటూ ఈ కొత్త సంస్కృతి సంప్రదాయాలు ఏంటి? రకరకాల సంస్కృతులు పట్టుకొస్తున్నారు. కాబట్టి మన తిట్టుకున్నా ఏం పర్వాలేదండి, అందరూ మనకు సమానమే. కాబట్టి మన జంతువు ప్రేమికులం కాకుండా లేదు, మనం జంతువుల్ని ప్రేమిస్తాము, వాటిని మనం ఆదరిస్తాము, వాటిని ఫీడ్ చేస్తాం. కానీ దేవుడి దగ్గర ఇలాంటిది బాగలేదు. అంటే చాలా మంది అనొచ్చు, కోతులు వచ్చి ప్రదక్షిణాలు చేస్తాయి, లేకపోతే కుక్కలు వచ్చి చేస్తాయి. కానీ ఇది వచ్చి మనం ఒక మొక్కు, ఇది కావాలని పర్టికులర్ గా వెళ్ళి మనం చేసింది అది. అందుకని మరి ఇలాంటివి ఎలా చేయటం అనేది ఎంతవరకు సమంజసం? దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సీతక్క గారు కూడా, అంటే ఆవిడ అన్ని న్యాయంగా ఆలోచిస్తారు కదా. ఒకవేళ రూల్ ఉంది అని అంటే తెలుస్తుంది. నిజంగానే మరి మీడియాలో కూడా ఎప్పుడు అట్లాంటి మొదటిసారి మనం విన్నాం. కాబట్టి ఇట్లా చేసుకోవడానికి తప్పు లేదు అని ఒక రూల్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాని మీద ఇంకెవడు స్పందించడు. అది తెలవాలి. అంటే మనకి ఏ గుడికి సంబంధించిన ఆచార వ్యవహారాలైనా మనకు తెలవాలి కదా, తెలియాలి. సో అవి వాళ్ళు కొంచెం ఒక నియమ నిబంధనలు పెట్టేస్తే అక్కడ గొడవ ఉండదు. అది ఇంకా బెటర్, అది ఇంకా మంచిది. అసలు అక్కడ బెల్లాన్ని ఎవరికి ఇవ్వాలి, ఏమేం చేయాలి, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేస్తే ఇట్లాంటి వాదనలకి లేకపోతే ఇలాంటి ఇది అపచారవనాలో ఉపచారవనాలో నాకు తెలియదు, కానీ ఇలాంటి వాటికి ఆస్కారం ఉండకుండా ఉంటుంది. అంతే, చూద్దాం మేడం. మళ్ళా కొత్తగా ఏంటో మరి. అదే కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.